అలా మాట్లాడడానికి భయం ఏంటి? అంటే ఈయన అధికారాలు పోతే ఇలా, లేకపోతే ఏంటి ఇలా భయం ఏంటి? ప్రజలు ఎన్నుకున్న తర్వాత అధికారులు ఎన్నుకుంటే పార్టీ అంటే టికెట్ ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళకి అధికారం లేదు కదా. ఒకటి నేను అదే చెప్తున్నాను, మీ తలరాతను మాత్రం మార్చలేదండి. చాలా మందిని చూసినాం ఇట్లాంటిది. ఇలాగే జరుగుతుంది. అంటే బీజేపీ ఉంది కూడా కేంద్రంలో. సబ్జెక్ట్ ఎక్కడి వరకు పరిమితం కావాలా అనేది రాజకీయాలల్లో ఎవరి రాతను మీరు రాయలేరు, దేవుడు రాస్తారు. రెండోది, ఈ సంఘటన జరిగిన సంఘటన ఆ అమ్మాయి ఏదైతే ఉందో, ఏదైతే ఈ రోజు మీడియాలో చూసి మీరేం చెప్తున్నారు చెప్పండి, అది తప్ప కాదా? అది ఒకవేళ నిజమైతే తప్పే, అది నిజమే, పూర్తి సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి సార్, అది నిజమే, అది నిజమే. ఎలా చేస్తారనేది వాళ్ళు ఆలోచించాలి. అంత మంచి పొజిషన్ లో ఉన్న కొడుకుని ఆయన కంట్రోల్ చేసుకోకుండా అలా ఉన్నాడంటే అది పార్టీకి ఆయన రాజీనామా చేయాలి, ఆయన పార్టీకి చేయాలి, ఆయన మినిస్ట్రీకి రాజీనామా చేయాలి. తన కొడుకుని తనకు కంట్రోల్ చేసుకోకపోతే మిగతా వాళ్ళు ఏం చేయగలరండి ఆయన? మనం ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదండి, ఎఫ్ఐఆర్ లాగిన్ అయింది కదా అక్కడ. అవునండి, నిజం ఉంది కాబట్టి ఆయన కొడుకుని తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టాలి. ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి కదండి. నేను చూసిన ప్రకారం 2022 మీద అమ్మాయి ఫాదర్ మీద కేసు ఉందని. ఏమండి, ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. అది ఆ కుటుంబాన్ని తెలుసుకుంటే నేను ఒకటి అడిగింది, అమ్మాయికి అన్యాయం జరిగింది. నేను అనేది అదేనండి, అమ్మాయికి అన్యాయం. ఫాదర్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడా అని అనేది ఏంటంటే, ఫాదర్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడా, ఏం చేస్తాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, అది అనవసరం. కానీ ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా, అదే కదా నేను అడిగింది. దానికోసం ఎవరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు ముందుకి? అరుణ్ గారు ఫోన్ చేస్తే అరుణ్ గారికి ఫోన్ పనిచేయదు, రఘునందన్ గారు చెప్తే నేను మాట్లాడినాను అని దానికోసం భయపడండి. ఆయన ఎప్పుడు నేను చూడలేదు ఆయన భయపడ్డం, ఇదే ఫస్ట్ టైం ఆయన భయపడ్డాడు. మీరు ఒక్కరే ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్. భయపడటం మేము ఉండదండి సార్, ఆయన సమాధానం చెప్పలేకపోయింది. ఏదైనా ఇప్పుడు రాజకీయంగా ఏదైనా ఉద్దేశాలు ఆపాదిస్తారేమో, పార్టీలు అంతర్గతంగా ఏదో కావాలని మాట్లాడారేమో, ఇట్లా ఉంటాయమ్మా. మీరు మాట్లాడాల్సింది, మీరు ఆ ప్లేస్ లో రఘునందన్ రావు ప్లేస్ లో ఉంటే మీరు ఏ రకంగా ఆలోచిస్తారు చెప్పలేను, కానీ ఏ రకంగా తప్పుని ఖండించాలి కదా సార్.